ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 644. మీరు గనక విజయవాడ తాడిగడప బందర్ రోడ్కి చాలా దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి కామినేని 100 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా, అలాగే తాడిగడప బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో, అండ్ అలాగే ఇప్పుడు మనకి కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్ సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్కి ఆనుకొని ఉందండి. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లేదంటే ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూద్దాం అనుకుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మనకి తాడిగడపలో 100 ఫీట్ రోడ్డుకి చాలా దగ్గరగా అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయండి. సో డెఫినెట్గా మీరు మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే మాత్రం ఇది మంచి లొకేషన్. ఎందుకంటే దీనికి నార్త్ వెస్ట్ రోడ్ ఉన్నాయి, అలాగే మనకి బందర్ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఏ ఆఫీసెస్ అయినా సరే, స్కూల్స్ అయినా హైర్ చేసుకుంటాయి అనమాట బిల్డింగ్ ని. సో చూసారు కదండి, ఇది వచ్చి మనకి టోటల్ గా అప్రాక్సిమేట్ గా 240 స్క్వేర్ యార్డ్స్ సైట్ లో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టారండి. కిందంతా పార్కింగ్ ఇచ్చారు, మీరు చుట్టూ కూడా చూడొచ్చు, గ్రీనరీ ఉంచారు. సో అంతా కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు, అండ్ అలాగే ఫుల్లీ పర్మిషన్స్ తో కంప్లీట్ చేశారు. సో ఇది మనకి రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉందండి. మీరు కంప్లీట్ బిల్డింగ్ కొనుక్కోవాలనుకున్నా, ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఉన్నది కొనుక్కోవాలనుకున్నా ఇది కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకి అపార్ట్మెంట్ లో ఉండే అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. వుడ్ వర్క్ ఒక్కటి చేయట్లేదు, వుడ్ వర్క్ ఏంటంటే మీకు కావాల్సినట్టు మీరు చేయించుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. సో చూస్తున్నారు కదా, ముందర మనకి మంచిగా కారిడర్ ఇచ్చారు, అలాగే చుట్టూ కూడా గ్లాస్ బాల్కనీ, అండ్ అలాగే మనకి సీలింగ్లో కూడా చూడొచ్చు కంప్లీట్గా మనకి వుడ్ ప్యాటర్న్లో నీట్గా చేశారు. సో ఇదంతా కూడా బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అండి. చాలా మనకి నార్త్ వెస్ట్ కూడా సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇది చూసారు కదా, మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ ఫ్రేమ్తో టేక్ షట్టర్ అండి, చాలా చక్కగా ఉంది. అండ్ ఇది హాల్, మనకి హాల్లో కూడా చూడొచ్చు మల్టిపుల్ విండోస్ ప్రొవైడ్ చేశారు, అంటే మనకి వెంటిలేషన్ బాగుండడానికి చాలా చక్కగా విండోస్ ప్రొవైడ్ చేశారండి. మనకి హాల్లోకి 3 బెడ్రూమ్స్ ఓపెన్ అవుతుంది, అలాగే మనకి కిచెన్ కూడా ఉంది. సో మీరు ఒక డీసెంట్ సైజ్ 3 BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇందులో బెస్ట్ మాత్రం లొకేషన్ అండి, మనకి ఎక్స్ట్రాడినరీ లొకేషన్లో ఉంది. అంటే బందర్ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంది. అలాగే ఇప్పుడు ఫ్లైఓవర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనమాట. సో మనకి ఇది ఆల్మోస్ట్ బందర్ రోడ్డుకి పార్లర్గా ఈ ఫ్లైఓవర్ వెళ్తుంది. సో దాని నుంచి ఇది మనకి సెకండ్ థర్డ్ బిట్ అవుతుంది అనమాట. సో అలాంటి ఒక ప్రైమ్ ప్రాపర్టీ రెంటల్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ప్రాపర్ 3 బెడ్రూమ్ అండి. సో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో మనకి అన్ని కూడా వర్క్స్ అయిపోయి రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందన్నమాట. మనకి సీలింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మిగతా ప్లంబింగ్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ వుడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉందండి. సో వుడ్ వర్క్ ఏంటంటే కస్టమర్ కొనుక్కున్నాక కస్టమర్ టేస్ట్ని బట్టి వాళ్ళకి కావాల్సినట్టు చేయించుకోవచ్చు. ఇది మనకి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి నెగోషియేషన్ ఏం లేదండి, 85 lakhs చెప్తున్నారు. అలాగే మనకి కంప్లీట్ బిల్డింగ్ అంటే మనకి మోర్ దెన్ 4.5 crores ఉంటుంది. సో మీరు కనుక ఆ బడ్జెట్లో కనుక ఉండి అలాంటి ప్రాపర్టీలు చూస్తుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, రోడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫామ్ అయ్యాయండి, అన్నీ కూడా మనకి సిమెంట్ రోడ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి, మనకి మంత్లీ ఒక 1 lakh రెంట్లు వచ్చేటట్టు కావాలి, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి ఇద్దాము, లేదంటే ప్రైవేట్ పర్పస్ కోసం ఇద్దాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్ కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ NRIs మనకి 100% లోన్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా లోన్స్ తీసుకొని ఒక రెంటల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం అనమాట. సో కంప్లీట్ బిల్డింగ్ మీరు కొనుక్కోవచ్చండి ఇది. సో చూసారు కదా, మనకి కంప్లీట్ వర్క్స్ అన్నీ అయిపోయినాయండి, మొత్తం అంతా కూడా చాలా నీట్గా చేయించారు. సో డెఫినెట్గా మనకి ఇది ఈచ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి 1300 వస్తుందండి, కామన్ అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 1600 వస్తుంది. సో టోటల్ సైట్ వచ్చేసి మనకి 240 స్క్వేర్ యార్డ్స్. సో ఇక్కడ మనకి సైట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కమర్షియల్ లొకేషన్ లాగా ఉందన్నమాట. సో సైట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది, అండ్ అలాగే మనకి ఇందులో 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. సో కిందంతా పార్కింగ్, దాంతో కూడా కలిపితే మనకి 6 ఫ్లోర్ల బిల్డింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదండి, మొత్తం 3 బెడ్రూమ్స్ అండ్ అలాగే 3 అటాచ్డ్ బాత్రూమ్స్, హాలు, అండ్ ఇప్పుడు మనం హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్తున్నామండి. సో కిచెన్ కూడా చూసారు కదా, చాలా స్పేషియస్గా వచ్చింది, అండ్ అలాగే మనకి పక్కన యూటిలిటీ ఉంది. సో అంతా కూడా మనకి పక్కా వాస్తు ప్రకారం కట్టారండి. సో ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్, పక్కా వాస్తు ప్రకారం కట్టారు. సో నీట్గా ఉంది. సో డెఫినెట్గా మీరు ఒక మంచి లొకేషన్లో 3 BHK ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. సో చాలామంది ప్రైస్ చెప్పట్లేదు అంటున్నారండి. సో మీకోసం ఇందులో ప్రైస్ కూడా చెప్తున్నాము. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 85 లక్షలు చేస్తుంది, అలాగే కంప్లీట్ బిల్డింగ్ వచ్చేసి మోర్ దెన్ 4.5 crores చేస్తుంది. సో ఆ బడ్జెట్లో ఉంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.